హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ గురించి కంప్లీట్గా చూద్దాము. సో బేసిక్గా మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక రెక్టాంగులర్ బ్లాక్, ఇందులో సమ్ ఏఐజే, సో ఇలా సో ఆన్ ఉంటుంది. దీన్ని రో అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ కాలమ్. ఓకే, రోస్ అండ్ కాలమ్స్తో కంబైన్ అయ్యి ఒక మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. లెట్ us రైట్ హెడ్డింగ్ మ్యాట్రిక్స్. ఓకే, మ్యాట్రిక్స్ నుంచి ఖచ్చితంగా ఈ సెట్కి 3 మార్క్స్ ఆర్ 2 మార్క్స్ అలాట్ చేస్తారు. సో దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. బేసికలీ జీరో మ్యాట్రిక్స్ అంటే అన్ని జీరోస్ ఉంటే జీరో మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ ఈస్ జస్ట్ రివిజన్, క్విక్గా రివిజన్ చేపిస్తాం. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ and if number of columns and number of rows are equal, like it is 2 into 2 matrix. So if it is 3 into 3, 4 into 4, they are called as square matrices. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి. రోస్ కాలమ్స్ అంటే ఏంటంటే చెప్పాను కదా, రో అంటే ఇది, కాలమ్ అంటే ఇది. ప్రతి మ్యాట్రిక్స్కి ఇక్కడ బాటంలో రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయో ఆ రో నెంబర్ రాయాలి ఐ, అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ నెంబర్ రాయాలి జే. ఓకే, బేసికలీ దీన్ని m ఇంటూ n అని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, m ఇంటూ n రిప్రజెంట్ చేస్తారు. ఐజే అనేది క్వశ్చన్లో రో కాలమ్ రిప్రజెంటేషన్. మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయనేది m, మ్యాట్రిక్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయనేది n. ఏ ఆల్ఫాబెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. బేసిక్ నోటేషన్ ఇది. ఇప్పుడు 2 into 2 అంటే 2 rows 2 columns, 3 rows 3 columns, 4 rows 4 columns. ఇట్ ఈస్ కాల్డ్ as స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే matrix in which except diagonal elements all are zeros. ఇప్పుడు diagonal elements అంటే ఏంటంటే ఇప్పుడు ABCDEFGHI ఉంది. ఓకే, దీన్ని డయాగ్నల్ అంటారు. క్లియరా? డయాగ్నల్ అంటారు. ఇంకోటి చెప్తాను మీకు, ఉండండి. దీన్ని డయాగ్నల్ అంటారు. ఈ డయాగ్నల్ మినహా, ఈ డయాగ్నల్ కాకుండా మిగతా ABFCDHG ఇవన్నీ జీరోస్ అయితే then it is called as diagonal matrix. ఓకే, diagonal matrix అంటారు. నెక్స్ట్ స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అండ్ నాన్ జీరో. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు 1 2 3 4 5 6 అండ్ 1 1 2 ఇప్పుడు ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్, అండ్ ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కాకుండా మిగతావి నాన్ జీరోస్ కాకుండా ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ as స్కేలర్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ విల్ బి 1 అండ్ ద ఎలిమెంట్స్ అదర్ దెన్ డయాగ్నల్ ఆర్ జీరోస్. దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అడిషన్ ఎలా చేస్తారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 1 5 6 7. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. జస్ట్ ఈ ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలి, దీన్ని యాడ్ చేసుకోవాలి, దీన్ని అండ్ దీన్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్ మ్యాట్రిక్స్ అడిషన్ ఈజ్ సింపుల్. 1 + 1 2 7 9 11. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ అడిషన్. నెక్స్ట్ వాట్ ఈస్ అడిటివ్ ఇన్వర్స్? అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? సపోజ్ ఇది ఒక మ్యాట్రిక్స్ 1 2 3 4. వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఏ మ్యాట్రిక్స్? దిస్ ఈజ్ ఈక్వల్ టు -a అంటే -1 -2 -3 -4. ఓకే, ఏ అనేది మ్యాట్రిక్స్ అయితే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనేది -a అవుతుంది. -1 -2 -3 -4. క్లియరా? ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 into 2 చూద్దాం. 1 2 3 4 into 1 5 6 7 సంథింగ్ ఇలా ఉంటే, ఇప్పుడు ఎప్పుడైనా సరే 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయాలంటే బేసిక్ ఒక మనకి థంబ్ రూల్ లాంటిది ఏంటంటే, దీని ఆర్డర్ ఏంటి? 2 into 2 అంటే 2 rows 2 columns. దీని ఆర్డర్ ఏంటి? 2 into 2. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాని కాలం, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రో రెండు సేమ్ ఉంటేనే దీస్ 2 matrices ఆర్ మల్టిప్లికేబుల్. ఓకే, ఈ 2 matricesని నువ్వు ఎప్పుడు మల్టిప్లై చేయగలుగుతావు అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలం అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రో నంబర్ సేమ్ ఉంటే దెన్ యూ కెన్ మల్టిప్లై చేసిన తర్వాత నీకు వచ్చే ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో దాని ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రో నెంబర్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలం నెంబర్. అర్థమైందా? 2 మ్యాట్రిక్స్ని నువ్వు మల్టిప్లై చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ రెండింటిని తీసుకోవాలి. తీసుకుంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్
ఇవి రెండు ఈక్వల్ ఉంటే దీస్ టూ ఆర్ మల్టిప్లికబుల్. ఓకే, మల్టిప్లై చేస్తే నీకు ఎంత ఏ ఆర్డర్ వస్తుంది అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రో, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలం, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే దట్ ఈజ్ యువర్ ఆర్డర్ ఆఫ్ ది రిజల్టెంట్ మ్యాట్రిక్స్. ఎలా చేయాలి? రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం. ఓకే, దీన్ని ఒకసారి దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని ఇంకొకసారి దీంతో మల్టిప్లై చేయాలి. 1 into 1 1, 2 into 6 12, నెక్స్ట్ 1 into 5 5, 2 into 7 14, 3 1s are 3, 4 6s are 24, 3 5s are 15, 4 7s are 28. ఓకే, దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇప్పుడు దీని ఆర్డర్ ఏంటి? 2 rows 2 columns, 2 into 2, సేమ్ థింగ్. ఓకే, క్లియరా? నా ఇప్పుడు 3 into 3 మ్యాట్రిక్స్కి సేమ్ ప్రాసెస్, 3 into 3 మ్యాట్రిక్స్ కూడా సేమ్. సపోజ్ 2 5 7 3 2 1 5 6 2 and this is 3 into 3. So I want a matrix with 3 into 2. Okay, 5 6 7 2 5 1. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 into 3, ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3 into 2. సో ఈ లాస్ట్ నెంబరు ఈ ఫస్ట్ నెంబర్ రెండు సేమా చూసుకోవాలి. ఎస్, దే ఆర్ సేమ్. సో ఐ కెన్ మల్టిప్లై దీస్ టూ మ్యాట్రిసెస్. సో ఈ ఫస్ట్ నెంబర్ ఏంటి, సెకండ్ నెంబర్ ఏంటి చూసుకుంటే, సో దిస్ ఈజ్ మై రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ 3 into 2 రాలేదంటే నువ్వు తప్పు చేసావు. ఒకవేళ 3 into 2 వచ్చిందంటే అప్పుడు కరెక్ట్ చేసావని కాదు, క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే మల్టిప్లికేషన్, రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం. క్లియరా? దిస్ ఈజ్ హౌ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కెన్ బి డన్. ఇఫ్ క్వశ్చన్లో ఒకవేళ ఏ ఈజ్ ఎ మ్యాట్రిక్స్ హ్యావింగ్ 1 2 3 4 5 6 7 8 9, then what is transpose of A? Transpose of A, transpose of A అని అడిగారు అనుకో. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ రిప్రజెంటేషన్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8 9. దిస్ ఈజ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే రోని కాలంలో పెట్టాలి, కాలంని రోలో పెట్టాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, 1 2 3ని కాలంలో పెట్టా, 4 5 6 సెకండ్ రోని సెకండ్ కాలంగా పెట్టాను, థర్డ్ రోని థర్డ్ కాలంగా పెట్టాను. దిస్ ఈజ్ అ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. మీకు తెలిసే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ జస్ట్ అ రివిజన్. ఓకే, అండ్ దీని సమ్ బేసిక్ ప్రాపర్టీస్ చూద్దాం. సపోజ్ ఇదే ఏ ట్రాన్స్పోజ్ ఉంది, దీన్ని మళ్ళీ నేను ట్రాన్స్పోజ్ చేస్తే నాకు ఏ మ్యాట్రిక్సే వస్తుంది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ రోస్ని కాలంగా మార్చాను, మళ్ళీ దీని ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, మళ్ళీ ఈ కాలంని రోగా మార్చడమే కదా. అర్థమైందా? యూ విల్ ఫైనల్లీ గెటింగ్ ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఇస్ ఏ. సపోజ్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకో క్వశ్చన్లో, నువ్వు డైరెక్ట్గా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేసేయచ్చు. అంటే ఏ ట్రాన్స్పోజ్ చేసి బి ట్రాన్స్పోజ్ చేసి ఆ రెండు రిజల్టెంట్ మ్యాట్రిసెస్ని నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది, ఈ ప్రాపర్టీస్ ఉంటే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇఫ్ లైక్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఉందనుకో, యూ కెన్ డూ ఇట్ లైక్ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఎప్పుడైనా మామూలుగా మ్యాట్రిసెస్లో ఏ ఇంటూ బి వస్తే ఇట్ విల్ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. అంటే మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి బి అనేది ఫస్ట్ వచ్చేస్తుంది అనమాట. లైక్ ఇన్వర్స్ కావచ్చు, ట్రాన్స్పోజ్ కావచ్చు, అడ్జాయింట్ కావచ్చు. ఓకే, నేను చెప్తాను స్లోగా. ఇప్పుడు ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ బి ట్రాన్స్పోజ్ చేయాలి, వచ్చిన మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్. ఓకే, నౌ వీ విల్ బీ సీయింగ్ అబౌట్ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? ఓకే, 1 2 3 2 3 5, దిస్ కుడ్ బి 6 6 అండ్ దిస్ కెన్ బి 0. అంటే ఏంటంటే వన్ రో అండ్ కాలం హ్యావ్ టు బి సేమ్. అంటే ఇఫ్ దిస్ ఈజ్ అన్ మ్యాట్రిక్స్ ఏ, దెన్ ఏ ట్రాన్స్పోజ్, దీన్ని ట్రాన్స్పోజ్ చేయి 1 2 3 2 5 6 3 6 0, మళ్ళీ నీకు ఇది వస్తుంది. సో వెన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ సిమెట్రీ మ్యాట్రిక్స్. ఓకే, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఓకే, ఏ ట్రాన్స్పోజ్ యొక్క మైనస్, దిస్ ఈజ్ కాల్డ్ అస్ స్క్యూ సిమెట్రీ మ్యాట్రిసెస్. క్లియరా? ఏ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ అస్ సిమెట్రీ మ్యాట్రిసెస్.
ఏ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే మైనస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్కి ఈక్వల్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ అస్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్. క్లియర్ కాన్సెప్ట్? ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. 2 సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఉన్నాయి, 2 కాదు సింగిల్. ఇప్పుడు ఇదే ఏ మ్యాట్రిక్స్ ఉంది, ఏ మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని అంటే ఈ మ్యాట్రిక్స్ని రెండింటిని యాడ్ చేస్తే నీకు రిజల్టెంట్ వచ్చేది కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్సే. ఓకే, ఏ మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని రెండింటిని మల్టిప్లై చేసినా నీకు సిమెట్రిక్ మ్యాట్రిక్సే వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ని ఏని మల్టిప్లై చేసినా నీకు సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్ వస్తుంది. ఓకే, బట్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మాత్రం నీకు సిమెట్రిక్ రాదు. ఓకే, గుర్తుపెట్టుకో. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే వస్తుంది, ఏ ఇంటూ చేస్తే వస్తుంది, ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ చేస్తే వస్తుంది. ఏ మైనస్ చేస్తే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాదు. సేమ్ థింగ్ ఇక్కడ స్క్యూ సిమెట్రిక్. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1 -2 2 1. If this is matrix A, then A transpose will be equal to 1 -2 2 1. ఓకే, ఇది ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనుకోవచ్చు. బేసికల్లీ ఇక్కడ మైనస్ ఉంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఇదే ఏ ట్రాన్స్పోజ్కి నేను మైనస్ మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ మైనస్ అయిపోతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో దిస్ 2 ఆర్ ఈక్వల్. ఓకేనా, దిస్ 2 ఆర్ ఈక్వల్. దీన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఎప్పుడైతే ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఉందో, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్, ఏ నుంచి ఏ ట్రాన్స్పోజ్ని సబ్స్ట్రాక్ట్ చేసినా, ఏ ట్రాన్స్పోజ్ నుంచి ఏని సబ్స్ట్రాక్ట్ చేసినా మనకి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మాత్రమే వస్తుంది. ఓకే, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, ఎంత 4 చేసినా, ఏది చేసినా కానీ పవర్ రేస్ టు పవర్ ఏ నెంబర్ అయినా సరే సేమ్ రాదు. ఏ స్క్వేర్ చేస్తే ఉన్న మైనస్ అన్నీ పాజిటివ్ అయిపోతాయి. ఓకే, సో దిస్ విల్ బికమ్ సిమెట్రీ మ్యాట్రిక్స్. ఏ క్యూబ్ చేస్తే మైనస్ అలాగే ఉంటుంది. సో ఇట్ విల్ బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఇలాంటి ట్రిక్స్, ఇలాంటి పాయింట్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది సాల్వ్ క్వశ్చన్. పవర్ 4 అంటే పవర్ ఈవెన్ ఉంటే, ఈవెన్ పవర్ ఉంటే సిమెట్రిక్, ఆడ్ పవర్ ఉంటే స్క్యూ సిమెట్రిక్. క్లియరా? ఈవెన్ పవర్ ఉంటే సిమెట్రిక్, ఆడ్ పవర్ ఉంటే స్క్యూ సిమెట్రిక్. క్లియర్ అయిపోయిందా? అండ్ దీనికి ఒక రూల్ ఒకటి ఉంటుంది, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2. ఓకే, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే, ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ డివైడెడ్ బై 2. డినామినేటర్ సేమ్ కాబట్టి ఇలా వస్తుంది. సో ఏ ట్రాన్స్పోజ్ gets cancelled, 2a by 2 which is equals to a, which is a square matrix. క్లియరా? కాన్సెప్ట్ క్లియర్, అర్థమైందా? సో లెట్ us move on to trace. వాట్ ఈస్ ఏ ట్రేస్? ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, అడగచ్చు క్వశ్చన్లు. ఇప్పటివరకు అయితే ఇప్పుడు అడగలేదు నేను చూసినంత వరకు. ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఉంది 1 2 3 0 0 0 0 0 0. లైక్ వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ఏ మ్యాట్రిక్స్, దెన్ వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ? దెన్ 1 + 2 + 3 ఇంత సింపుల్గా చెప్పేస్తావు. అంటే ట్రేస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతా, ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉందో మ్యాట్రిసెస్ మీద వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, బి మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? గ్రిప్ ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు. ఓకే, వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? ట్రేస్ కాకపోయినా దీంట్లో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి? వాట్ ఆర్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్? పాజ్ చేసి ట్రై చేయండి. అయిపోయిందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ హూస్ రో అండ్ ఆర్డర్ ఆర్ సేమ్. రో అండ్ కాలమ్ నెంబర్ ఆర్ సేమ్. ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ని నేను ఏఐజే ఫార్మాట్లో రాస్తే A11 A12 A13 A14 A21 A31 A22 A32 A23 A33 A24 A34. ఇప్పుడు రో అండ్ కాలమ్ నెంబర్ సేమ్ దేనికి ఉన్నాయి? 1, 1 2 and 2 3 and 3. సో దిస్ ఈజ్ ద డయాగ్నల్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. అర్థమైందా? అరే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, దీనికి డయాగ్నల్ ఉండదు అనుకోకండి. ఇది నాన్ స్క్వేర్ మ్యాట్రిసెస్కి కూడా డయాగ్నల్ ఉంటుంది. డయాగ్నల్ ఈజ్ దట్ ఇన్ విచ్
రో అండ్ కాలమ్ నెంబర్స్ ఆర్ సేమ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను ఒక దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇది. సో దీన్ని డయాగ్నల్ అంటారు. ఓకే, క్లియరా? ట్రేస్ అంతే సింపుల్, సమ్ ఆఫ్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇంకోటి పాయింట్ ఏంటంటే ట్రేస్ ఫర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. గుర్తుపెట్టుకొని, ట్రేస్ ఫర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ క్వశ్చన్లో ఇచ్చి ట్రేస్ కనుక్కోమంటే మీరు దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింప్లీ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనిపించింది అంటే A = -A ట్రాన్స్పోజ్ అనిపించింది అనుకో, దెన్ అప్లై దిస్, ఇట్ ఈస్ 0. క్లియర్? సో నెక్స్ట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ ద డిటర్మినెంట్. డిటర్మినెంట్ మీదే చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి మ్యాట్రిసెస్లో. నేను నెక్స్ట్ వీడియో షార్ట్ కట్స్ చేస్తాను, తప్పకుండా చూడండి. అది ఒక డిటర్మినెంట్స్ అంటే, డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలంటే, సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు A 1 2 3 4. ఓకే, డిటర్మినెంట్ ఫార్ములా ఏంటంటే AD - BC ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ABCD. ఓకే, AD - BC అంటే ఇది మైనస్ ఇది. ఓకే, క్లియరా? AD - BC అంటే ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఏంటి? 4 - 6 -2 ఇస్ ద డిటర్మినెంట్. ఓకే, ఒకవేళ డిటర్మినెంట్ ఆఫ్ A is equals to 0 వచ్చింది, డిటర్మినెంట్ ఆఫ్ A is not equals to 0 వచ్చింది, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ as singular, this is called as non-singular matrix. Non-singular matrix. ఒకవేళ 3 × 3 ఇది 2 × 2 కదా, 3 × 3 ఎలా కనుక్కుంటారు? 1 2 3 4 5 6 0 1 0 2 అనుకో. ఓకే, ఎలా కనుక్కుంటారు ఇప్పుడు? సో నేను నెంబర్ నీట్గా రాయాలి, 0 2. ఓకే, సో డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని రాసుకోవాలి, నెక్స్ట్ ఈ రోని ఈ కాలమ్ని మూసేసి మిగతా దాన్ని ఈ మ్యాట్రిక్స్లో ఎలా కనుక్కున్నాం AD - BC ఆ ఫార్ములా వేయాలి. సో 5 2s are 10 -6. నెక్స్ట్ ఈ నెంబర్ ఏంటి? 2 వేయాలి. ఈ మధ్యలో ఏ సైన్ ఉండాలంటే ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇది గుర్తుపెట్టుకోండి. సో 2 పైన ఏముంది? మైనస్, కాబట్టి ఇక్కడ ముందు మైనస్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 ఉన్న కాలం ఆ రో మూసేస్తే 4 2s are 8 8 - 6 0s are 0 8 - 0. సో ఆన్సర్ విల్ బి 8 ప్లస్ 3 ఆఫ్ ఈ రో దీన్ని మూసేస్తే 4 × 1 - 0 4. ఓకే, విచ్ విల్ బి ఈక్వల్ టు 4 - 16 + 12 which is equals to 4 - 4 is equal to 0. 0 is your determinant of this matrix. It is a singular matrix. ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అర్థమైందా? బేసిక్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు, కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే చూసుకోండి, నేను చెప్పాను ఎలా చేయాలో. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు మైనర్ టాపిక్. ఓకే, మైనర్. సో క్వశ్చన్లు ఇలా అడగచ్చు, మ్యాట్రిక్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ ది మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 1 అంటే బేసికల్గా ఈసెట్ 2020 TS ఈసెట్ 2020లో ఈ క్వశ్చన్ వచ్చింది. 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు, వాటి మైనర్ కూడా కనుక్కోమన్నాడు. ఐ థింక్ వచ్చింది. ఓకే, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 1 అంటే 1 ఎక్కడుంది? ఫస్ట్లో ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని క్లోజ్ చేసేయాలి, ఆ మిగతా దాన్ని డిటర్మినెంట్ కనుక్కోవాలి. 5 9s are 45 6 8s are 48 will be equal to -3. క్లియరా? దిస్ ఈజ్ ద మైనర్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. అట్లానే ఇప్పుడు 2 అడిగితే ఆ కాలం ఆరో క్లోజ్ చేసి 4 9 36 7 6 are 42 36 - 42 -6. ఓకే, మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 2 ఈజ్ -6. అలా క్యాలిక్యులేట్ చేయాలి మైనర్. అండ్ నెక్స్ట్ కోఫాక్టర్ అంటే ఏంటి? కోఫాక్టర్ అంటే ఇప్పుడు కోఫాక్టర్ ఫార్ములా ఏంటంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ I + J. I అంటే ఏంటి? ఏ నెంబర్ కోఫాక్టర్ నువ్వు కనుక్కోవాలనుకుంటున్నావో దాని రో అండ్ కాలం పొజిషన్. సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటే దాని రో ఏంటి? 1, కాలం ఏంటి? 1. సో -1 హోల్ రేస్ టు పవర్ 1 + 1 విచ్ ఈస్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ 1. ఓకే, దిస్ ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 1. అండ్ కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ 2 అంటే దీని రో ఏంటి? 1, కాలం ఏంటి? 2. సో 1 + 2 3 -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు -1. సో -1 ఈజ్ ద కోఫాక్టర్ ఆఫ్ ది ఎలిమెంట్ 2. అర్థమైందా? నెక్స్ట్ అడ్జాయింట్ అంటే ఏంటంటే అడ్జాయింట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మైనర్ అండ్ ఇట్స్ కోఫాక్టర్. సపోజ్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ చూద్దాం, -3 × -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 + 1 1 + 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో -3 × -1 ఆఫ్ హోల్ స్క్వేర్, సో విచ్ విల్ బీ ఈక్వల్ టు -3. క్లియరా? అంటే ఇది
ఫస్ట్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ యొక్క వాల్యూ అడ్జాయింట్ మ్యాట్రిక్స్లో వాల్యూ అంటే 1 2 3 4 5 6 7 8 9 ఇది మ్యాట్రిక్స్ కదా ఏ. దెన్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఈ ఎలిమెంట్ కోఫాక్టర్, అంటే ఈ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ని మైనర్ని రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ. అలా అన్ని వాల్యూస్ని ఇక్కడ ప్లాట్ చేయాలి, అంటే ఇక్కడ రాయాలి. ఆ రాస్తే ఎప్పుడైతే ఇక్కడ పెట్టిన తర్వాత ఈ కోఫాక్టర్ అండ్ మైనర్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ వాల్యూస్ పెట్టిన తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే నీకు వచ్చేది అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకే, ఈ అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, విచ్ ఇస్ షార్ట్ కట్ 2 3 1 2 2 3 1 2 రో అండ్ కాలమ్స్. ఆ వాల్యూస్ ఇన్పుట్ చేసి AD - BC నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు ఇన్వర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో బేసికల్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే దానికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే adjoint of A divided by determinant of A. Okay, this is the formula, or we can also write as mod A is equal to A into adjoint of A. ఈ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఒకవేళ 0 ఉంటే, 0కి ఈక్వల్గా అయితే ఇది ఇన్ఫినైట్ అయిపోతుంది. ఏ ఇన్వర్స్ విల్ బికమ్ ఇన్ఫినైట్. డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ కదా. సో ఎప్పుడైతే డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అవుతుందో ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. క్వశ్చన్ కేర్ఫుల్గా చూడండి. ఎప్పుడన్నా ఒకవేళ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వచ్చేలా ఉందంటే దానికి ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆప్షన్ చెక్ చేయండి. ఓకే, సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇంతకుముందు చెప్పాను. మైనర్ కోఫాక్టర్ ప్రోడక్ట్ని పెట్టేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే నీకు అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, దాని షార్ట్ కట్ చెప్తాను. అండ్ డిటర్మినెంట్ కూడా ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చెప్పాను. సో దీని రేషియోనే ఏ ఇన్వర్స్. క్లియరా? సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ కొన్ని ఇది రివిజన్ వీడియో కాబట్టి నేను ప్రతిదానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెప్పట్లేదు. ఓకే, కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఏ ఇన్వర్స్ ఉంది, మళ్ళీ ఇన్వర్స్ ఉంది, విచ్ విల్ బి ఈక్వల్ టు ఏ. అంటే బేసికల్గా ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? 1/aనే కదా. సో ఏమన్నాడంటే ఏ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ అన్నాడు. అంటే 1/aకి కూడా ఇన్వర్స్. ఈ లోపల ఉన్న ఏ ఇన్వర్స్ని ఇలా రాసుకున్నా, అండ్ ఆల్రెడీ ఇంకో ఇన్వర్స్ ఇక్కడ ఉంది. సో అంటే 1/a ఇది ఇలా వెళ్ళిపోతుంది కదా ఏ. క్లియరా? అర్థమైందా? సో ఏ ఇన్వర్స్ ఆఫ్ ఇన్వర్స్ విల్ బి ఈక్వల్ టు ఏ. ఒకవేళ ఏబి హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. ఫస్ట్లో చెప్పాను, మల్టిప్లికేషన్ ఇన్వర్స్ కానీ అడ్జాయింట్ కానీ డిటర్మినెంట్ కానీ ఫస్ట్ బీతో మల్టిప్లై అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఫస్ట్ బి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏబిసి ఉన్నా కానీ ఫస్ట్ సి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. అంటే లాస్ట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ వస్తుంది, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఐ. ఇది బేసిక్ ఫార్ములా, దీని నుంచి అన్నీ డిరైవ్ అవుతాయి. ఓకే, అండ్ ఓకే, దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. అడ్జాయింట్ ఆఫ్ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ని దాని అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసి దాని టోటల్ ట్రాన్స్పోజ్ కనుక్కుంటే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో ఫస్ట్ నువ్వు ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి అడ్జాయింట్ కనుక్కున్నావు అనుకో, అయిపోతుంది. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంది, దీనికి అడ్జాయింట్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేసే బదులు ఏ ట్రాన్స్పోజ్ కనుక్కొని దీని అడ్జాయింట్ చేయి, సింపుల్గా అయిపోతుంది. బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఏ ఇన్వర్స్ యొక్క డిటర్మినెంట్ యొక్క ఇన్వర్స్ బోత్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు నువ్వు ఏ ఇన్వర్స్ చేసావు, ఏ ఇన్వర్స్ చేసి నీకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ సపోజ్ 5 ఉంది అనుకో. అదే నువ్వు ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసావు, దాని ఇన్వర్స్ కనుక్కున్నావు, అప్పుడు కూడా నీకు 5 వస్తుంది. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n-1. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రిక్స్కి కూడా అడ్జాయింట్ కనుక్కున్నావు అనుకో, దాట్ విల్ బీ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n-1 into 2. వాట్ ఈస్ దిస్? ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్.
ఇవన్నీ స్క్వేర్ మ్యాట్రిక్స్కి ఎలిజిబుల్ అమ్మా, అర్థమైందా? ఓకే, ఎన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్లు ఎన్ని పెరుగుతుంటే n-1కి పవర్ అంతా పెరుగుతుంది. 2 ఉన్నాయి కాబట్టి స్క్వేర్, 3 ఉన్నాయి కాబట్టి క్యూబ్. గుర్తుపెట్టుకోండి, ఈజీగా అప్లై చేయొచ్చు, క్వశ్చన్ పోతుంది అట్లనే. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ కేఏ. అడ్జాయింట్ ఆఫ్ కేఈ అంటే మ్యాట్రిక్స్ తోటి నీకు ఒక కాన్స్టెంట్ మల్టిప్లై అయింది, నీవు ఆ కాన్స్టెంట్ని బయటికి తీయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ని కేకి పవర్లో -1 చేస్తే ఈక్వల్, దాంతో ఈక్వల్. అర్థమైందా? కేని నువ్వు బయటికి తీయాలి, అడ్జాయింట్లోంచి బయటికి తీయాలి. సపోజ్ నీకు 10, 5, 15, 20 ఉంది. సో మోస్ట్ 4లో కామన్ ఏంటి? 5. 5 బయటికి తీస్తే 2, 1, 3, 4. సింపుల్గా ఉంది ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్. దీని అడ్జాయింట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నువ్వు ఈ 5ని బయటికి తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే 5^2 - 1. 2 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకే, అండ్ -1 అనేది ఫార్ములా. ఓకే, సో విచ్ విల్ బి ఈక్వల్ టు 5:1. అంటే 5 అడ్జాయింట్ ఆఫ్ ఏ విల్ బి ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ 5a. అర్థమైందా? క్లియరా? సో అడ్జాయింట్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. నేను ఫస్టే చెప్పా, ఏబీ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు బి ఇంటూ ఏనే వస్తుంది. ఓకే, అడ్జాయింట్ కానివ్వు, ఇన్వర్స్ కానివ్వు, డిటర్మినెంట్ కానివ్వు, ట్రేస్ కానివ్వు. క్లియరా? సో ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మ్యాట్రిసెస్ ఇప్పటికే లాంగ్ అయిపోయింది. సొల్యూషన్స్ ఈజీనే, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి, సమ్ ట్రిక్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. బట్ నేను నెక్స్ట్ వీడియో చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది మీకు, ట్రిక్స్ ఉంటాయి అన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ విత్ యువర్ జూనియర్స్. టీఎస్ ఈసెట్ 2020 అయిపోయింది కదా, మీరు జూనియర్స్కి షేర్ చేయండి ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.